బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో ట్విస్ట్ నెలకొంది. రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు చేరుకున్నారు. మరి కాసేపట్లో పీటీ వారెంట్ పైన అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓ పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పిఎస్లో బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదైంది. ఇదే కేసులో ఈ రోజు గుంటూరు కోర్టులో అనిల్ ను హాజరుపరచనున్నారు పోలీసులు. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయారు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎదుట బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్పై ఉన్న వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. తల్లికి అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు నిన్నటి సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ లొంగిపోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఏపీ హైకోర్టు బోరుగడ్డకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదు అంటూ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో బోరుగడ్డ ఎట్టకేలకు రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, బోరుగడ్డ అనిల్ కుమార్ కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్ రాజేశ్వరి, ఏదైతే మరి బోరుగడ్డ అనిల్ కి సంబంధించి రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి 2019 2024 వరకు అటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డటువంటి బోరుగడ్డ అనిల్ అటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి మూడో తారీఖున ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే తల్లికి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆయనకి 11 వరకు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 5 గంటలకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరు కావాల్సినటువంటి బోరుగడ్డ అనిల్ ఈ రోజు ఉదయం హాజరయ్యారు. ఏదైతే మరి ఆయన అనంతపురం సంబంధించినటువంటి కేసుకు సంబంధించి అక్కడ కోర్టుకి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో అక్కడ నిన్నటి వరకు కూడా అటు హైకోర్టులో మరోసారి బెయిల్ పొడిగించాలని హైకోర్టుని ఆశ్రయించారు. ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఎందుకంటే ఇటీవల అటు అనారోగ్యంతో తల్లి ఉన్నప్పటికీ కూడా అటు తప్పుడు పత్రాలు అందజేశారని ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియో ద్వారా కూడా వివరణ ఇచ్చారు. ఏదైతే మరి ఈ రోజు పట్టాభిపురం సంబంధించి ఒక పాస్టర్ ని బెదిరించినటువంటి కేసుకు సంబంధించి కూడా ఆయనకి పీటీ వారెంట్ అందించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో కూడా ఆయన్ని గుంటూరు పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు కి వెళ్ళారు. అక్కడి నుంచి కూడా నేరుగా మరి గుంటూరు జైలుకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనేక కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కొన్ని కేసుల్లో బెయిల్కి వచ్చినప్పటికీ కూడా మరి అనేక కేసులు కూడా మరి బోరుగడ్డ అనిల్ ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డటువంటి బోరుగడ్డ అనిల్ వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ కూటమి సర్కారు కూడా పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అనేక కేసులు పీటీ వారెంట్ల ద్వారా కూడా జైలు జీవితం అనిపిస్తున్నట్టు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి పట్టాపురం పోలీసులు పీటీ వారెంట్ ద్వారా కూడా గుంటూరు జైలుకి తరలించేటువంటి అవకాశం, అనంతరం కూడా మరోసారి కూడా అటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఇలాంటి ఖైదీల్ని అక్కడే ఉంచేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా బెయిల్ మధ్యంతర బెయిల్ వివాదం, అదేవిధంగా పీటీ వారెంట్ వ్యవహారం కూడా కొంత వివాదంగా మారినటువంటి నేపథ్యం దానికి చెక్ పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యసభ రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో ట్విస్ట్ నెలకొంది. రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు చేరుకున్నారు. కాసేపట్లో పీటీ వారెంట్ పై అనిల్ ను అదుపులోకి తీసుకోబోతున్నారు. ఈ లోపలే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. ఓ పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పిఎస్లో బోరుగడ్డ అనిల్ పైన కేసు నమోదైంది. ఇదే కేసులో గుంటూరు కోర్టులో అనిల్ ను హాజరుపరచనున్నారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు.
ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఉదయమే రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎదుట బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను సైతం దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్పై ఉన్న వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. తన తల్లికి అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు నిన్నటి సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ కూడా లొంగకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ హైకోర్టు బోరుగడ్డకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదు అంటూ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో బోరుగడ్డ ఎట్టకేలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ కాదు, అనంతపురమే నీకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది, అనంతపురంలోనే నువ్వు రిమాండ్ రిపోర్ట్ రిలీజ్ రిపోర్ట్ చూపించాలని చెప్పడం జరిగింది. కాబట్టి దీని విషయంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అడ్వకేట్ గారు, మా అడ్వకేట్ లీగల్ కౌన్సిల్ ఆయన మాట విని, దాని పరిస్థితుల్లో నేను వచ్చే క్రమంలో బాగా లేట్ అయిపోయిందండి. నేను ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు. ఐఎమ్ ఏ లా అబైడెడ్ పర్సన్. ఐ హ్యావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ విత్ లా. నాకు చాలా గౌరవం లా అంటే. న్యాయమూర్తులన్నా న్యాయస్థానాలన్నా అపారమైన నమ్మకం ఉందండి. అండ్ నేను ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టలేదు. ఆ సర్టిఫికేట్ ఇచ్చింది, మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చింది రాఘవ శర్మ గారే. మా మదర్ కి సర్జరీ చేసిన హాస్పిటల్లోనే వైద్యం చేయిస్తే మంచిది అని చెప్పి ఆ రాఘవ శర్మ గారి హాస్పిటల్ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ పరిస్థితుల్ని తప్పుదోవ పట్టించి నా బెయిల్ రాకుండా చేయాలని చెప్పి చేస్తున్న ప్రభుత్వం కుట్ర. నేను ఇప్పుడిప్పుడే నా బిడ్డలు, నేను నా భార్య రాజమండ్రికి రీచ్ అయ్యాము. నేను అట్లాంటి వ్యక్తిని కాదు, ఎక్కడికి పారిపోలేదు, పారిపోయే వ్యక్తిని అసలు కాదండి. గత 4 నెలలుగా నేను ఇక్కడే సెంట్రల్ ప్రిజన్ జైల్లో ఉన్నా. అన్యాయంగా నా పైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. నాకు సంబంధం లేని కేసుల్లో కూడా నన్ను వేధిస్తూ ఉన్నారు. నాకు న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, ఖచ్చితంగా నేను లాకి అబాయిడ్ అయి ఉండే పర్సన్ నేనండి. లాని వయలేట్ చేసే వ్యక్తిని కాదు. అనంతపురం నుంచి ఇక్కడికి రావడానికి లేట్ అయింది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ ఆఫీసులో పార్టీ అధినేత వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించనున్నారు. లైవ్ లో చూద్దాం. వైఎస్ఆర్సీపీ స్థాపించి
15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2,800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1,100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1,100 కోట్లు, 2,800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3,900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3,200. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ విజయవాడ SC/ST కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఇక బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. మరోవైపు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, బెయిల్ మంజూరు చేయాలి అంటూ వంశీ తరపు న్యాయవాదులు
కోర్టుకు విన్నవించారు. దీంతో ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్పై ఇరువైపులా న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. రైట్, మొత్తానికి వల్లభనేని వంశీకి సంబంధించి బెయిల్ మంజూరు విషయంపై అయితే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఇవాళైనా వల్లభనేని వంశీకి అప్లై చేసుకున్న బెయిల్ పిటిషన్ కి సంబంధించి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం కనిపిస్తోందా? న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? రాజేశ్వరి, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు విజయవాడ ఎస్సీ కోర్టు సంబంధించి విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ పైన అటు ఇరుపక్షాలకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో బెయిల్ కి సంబంధించి మంజూరు చేస్తే అటు సాక్షులు తారుమారు చేస్తారంటూ బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పీపీ తన వాదనలు అయితే వినిపించిన పరిస్థితుంది. ఇక వంశీకి బెయిల్ ఇవ్వాలి, కొంత వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టుకి వంశీ తరపున న్యాయవాదులు వినవించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కోర్టుకు వినవించిన వంశీ తరపున న్యాయవాదులు ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఖచ్చితంగా అంటే తన సాక్షి ఎవరైతే వంశీ ఉన్నారో ఆ వంశీ వేళ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా సాక్షుల్ని ఎలాంటి ప్రభావితం చేయరు అనేది వంశీ తరపున న్యాయవాదులు తమ వాదనలో వినిపించారు. దాంతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు కాబట్టి ఆరోగ్య దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వంశీ తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి తమ వాదనలు అయితే వినిపించిన పరిస్థితుంది. ఇక పోలీసుల తరపున పీపీ సంబంధించి ఖచ్చితంగా, ఎందుకంటే సత్యవతన్ ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి కంప్లైంట్ ఫిర్యాదుదారు ఇచ్చారో ఆ ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించారనే కేసులో ప్రస్తుతం వంశీ రిమాండ్ లో ఉన్నారు. దానికి సంబంధించి అంటే సాక్షుల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావం చేసే అవకాశం ఉంది. కాబట్టి వంశీకి బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ కూడా పీపీ తన వాదనలు అయితే వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రోజు దానికి సంబంధించి విచారణని వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. వచ్చే ఏడాది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త యూనిఫామ్ను మంత్రి లోకేష్ ఆమోదించారు. జూన్ 12 నుంచి స్కూల్ యూనిఫామ్లు అయితే మారబోతున్నాయి. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు కానీ గుర్తులు కానీ లేకుండా రూపొందించిన ఈ దుస్తులు చూడముచ్చటగా ఉంటాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్స్కు యూనిఫామ్, బ్యాగ్, బెల్ట్ ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు. జూన్ 12 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ యూనిఫామ్స్ కూడా మారబోతున్నాయి. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా రూపొందించిన యూనిఫామ్స్ చూడముచ్చటగా ఉన్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్స్కు యూనిఫామ్, బ్యాగ్, బెల్ట్ను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో 3 డీసీపీలు, 7 ఏసీపీలు, 18 మంది సీఐలు, 25 మంది ఏఎస్ఐలు, 220 మంది కానిస్టేబుళ్లు ఉండగా కమాండ్ కంట్రోల్ నుంచి అనుక్షణం పర్యవేక్షణ కొనసాగనుంది. అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 19న వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3,20,000 కోట్ల రూపాయలుండే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. డీలిమిటేషన్ ప్రక్రియపైన తీర్మానం చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపైన సభలో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు అసెంబ్లీ వద్ద భద్రతకు సంబంధించి అలాగే బడ్జెట్లో ఈ రోజు ఎలా కొనసాగనుంది సమావేశాలకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ రాజేశ్వరి, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీస్ శాఖ ప్రత్యేకంగా 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అసెంబ్లీ చుట్టూ కూడా అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఇక్కడ బయట అన్ని సీసీ కెమెరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి పోలీసులు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీంతో పాటు మరికాసేపట్లోనే 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాబోతా ఉంది. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ఏవైతే ప్రాధాన్యత అంశాలుగా తీసుకుందో ఆ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కావచ్చు, అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతా ఉన్నాయనే దానిపై కూడా అవన్నీ కూడా ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అంతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాల్లో మరొక వైపు ఇటు అధికార పక్షం ఈ విధంగా ఉంటే, ప్రతిపక్షాలు అయితే ఇటు అధికార పార్టీని ఎక్కడికక్కడ కూడా ఇరుకున పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు బీజేపీ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా గ్యారంటీలు కావచ్చు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, వీటన్నిటిపైన అసెంబ్లీ వేదికగా చేసుకోవాలి. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కూడా విమర్శలు చేయాలి. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజల గొంతుకై వినిపించాలని చెప్పి ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను అయితే సిద్ధం చేసుకున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా ఇటు ఏదైతే ఇచ్చిన హామీలు కావచ్చు, చేసిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కలతో సహా వివరించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు కీలకమైన బిల్లులను కూడా ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానించుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూసినట్టయితే ఈ రోజు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సభ వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరగబోతా ఉంది. ఈ బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. సభలో ఎట్లాంటి అంశాలను చర్చించాలనే దానిపై కూడా ఈ యొక్క బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అనంతరం రేపు గవర్నర్ తీర్మానానికి ఏదైతే ధన్యవాద తీర్మానంకి చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రేపు ఫుల్ డే కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు ఫుల్ డే తర్వాత సభ వాయిదా పడ్డ తర్వాత ఎల్లుండి 14వ తేదీ హాలిడే ఉంది, హోలీ హాలిడే ఉంది. అదేవిధంగా 15, 16 ఈ 2 రోజులు కూడా సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. శని ఆదివారాల్లో సోమవారం రోజు బీసీలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించి కులగణన పూర్తయింది. దానికి 2వ సారి కూడా కులగణన పూర్తయిన తర్వాత కేబినెట్లో కూడా ఆమోదించడం జరిగింది.
బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఈ అంశాలపై మంగళవారాల్లో చర్చించి ఆ బిల్లులను ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక బుధవారం 19th రోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పి తెలుస్తా ఉంది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారని, అదేవిధంగా ఇక్కడ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. ఇక 24వ తేదీ నుంచి వివిధ శాఖలకు సంబంధించినటువంటి పద్దులపై చర్చలు జరుగుతాయి. ఆ చర్చలకు సంబంధించి ఆ పద్దులను ఆ సభలో ప్రవేశపెట్టడం ఆమోదించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. 27వ తేదీ వరకు కూడా సభా సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో టెంటేటివ్గా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు జరిగే బీఎస్సీ సమావేశంలో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుపోతా ఉన్నారు. 27వ తేదీ వరకు నిర్వహించాలా లేదంటే నెలాఖరు వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయాలనే దానిపై ఈ రోజు జరిగే బీఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకుపోతా ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు నుంచి ప్రారంభం కాబోయే ఈ బడ్జెట్ సమావేశాలకు ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు అయితే ఇటు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఎక్కడికక్కడ కూడా ఇటు ప్రభుత్వాన్ని విమర్శించాలని విపక్షాలు, అదేవిధంగా ఇటు విపక్షాలకు ఎక్కడ కూడా ఖచ్చితంగా ప్రతిదానికి కూడా కౌంటర్ ఇవ్వాలని లెక్కలతో సహా కూడా మేము చేసిన దాన్ని ఖచ్చితంగా చెప్తాం అసెంబ్లీ వేదిక కానీ ఇటు ప్రభుత్వ పక్షాలు ఇటు మొత్తానికైతే ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.